ఓకే, నైస్. ఓకే. సో ఎలైషాకి ఒక అసిస్టెంట్ ఉన్నాడు. ఈయన పేరు గెహాజీ. గెహాజీ పేరు విన్నారా? గెహాజీ. ఈ గెహాజీకి కూడా అలాంటి ధనాపేక్షనే ఉంటుంది. ఎవరికి? అహాబ్కున్న ధనాపేక్షనే ఉంటుంది. నయమాన్ అనే ఒక సిరియా దేశపు సైన్యాధిపతి ఈయన దగ్గరికి కుష్ఠరోగంతో వస్తాడు ఎలైషాక్ దగ్గరికి. తెలుసా ఆ స్టోరీ? ఓకే. నయమాన్కి కుష్ఠరోగం ఉంటుంది. కుష్ఠరోగం ఉంటే ఏం చేస్తాడంటే అక్కడ ఒక చిన్న పాప అతనికి చెప్తుంది. ఏమని చెప్తుందంటే, అరే మా ఇస్రాయెల్ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు ఎలైషా, ఆయన దగ్గరికి నువ్వు పోతే మరి నీ యొక్క కుష్ఠవ్యాధి మంచిగా అయిపోతుంది అని చెప్తాడు. చిన్న పాప చెప్తాడు. అది నమ్ముకొని మరి ఆయన ఇజ్రాయెల్ దేశంకి వస్తాడు. ఇజ్రాయెల్ దేశంకు రాగానే అక్కడ ప్రవక్త మరి ఈయనకు చెప్తాడు, పొయ్యి యోర్దాన్లో 7 సార్లు మునుగుమంటాడు. సో ఈయన కోపం వస్తుంది. కానీ ఆయన అసిస్టెంట్ ఏం చెప్తాడంటే, ప్రవక్త ఏదైనా పెద్ద పని చెప్తే నువ్వు చెయ్యవా? చిన్న పని చెప్పిండు కదా, పోయి చెయ్యి అని మరి ఆయనకి అడ్వైజ్ ఇస్తాడు. మీరు కూడా ఈ చిన్న పాప అసిస్టెంట్ ఏం నేర్చుకోవాలి? మీ అసిస్టెంట్స్ కూడా చిన్నపిల్లలు కానీ చెల్లెలు కానీ ఎవరైనా తమ్ముడు కానీ చెప్తే అన్నీ రాంగ్ అనుకోవద్దు, రెస్పెక్ట్ చేయాలి. ఓకేనా? చిన్నలను కూడా ఏం చేయాలి? రెస్పెక్ట్ చేసి కొన్నిసార్లు వారు కరెక్ట్ చెప్తారు. ఓకేనా? అసిస్టెంట్ మంచిగా ఈయనని ఏం చేసిండు? నయమాన్ని గైడ్ చేయగలిగాడు. సో ఈయన పోయి నిజంగానే ప్రవక్త మాట విని 7 సార్లు యోర్దాన్ నదిలో మునుగుతాడు. మునగంగానే ఏమవుతుంది? అద్భుతం జరుగుతుంది. మరి ఆయన కుష్ఠరోగం అంతా పోతుంది. పోయి మరి ఈయన ఏం చేస్తాడంటే ప్రవక్తకి గొప్ప గొప్ప గిఫ్ట్స్ అన్నీ ఇస్తాడు. అంటే బంగారు నాణ్యములు, వస్త్రములు, ఈ గిఫ్ట్స్ అన్నీ తీసుకొచ్చి ఆయన వెండి నాణ్యములను ఆ గిఫ్ట్స్ తీసుకొచ్చి మరి ప్రవక్తకి ఇస్తాడు ఎలైషాకి. ఎలైషాకి అంటాడు, నాకేం అవసరం లేవు ఇవన్నీ. కానీ అంటే ఈయన మరి తీసుకొని వెళ్ళిపోతాడు. ఎవరు? నయమాన్. కానీ ఈయన గెహాజీ ఉంటాడు చూడు, గెహాజీ ఏం చేస్తాడంటే, అబ్బా మా మాస్టర్ ఏంది, నా యజమానుడు ఏంది మరి ఇట్లా చేసిండు, ఇంత మంచి ఛాన్స్ని ఎవరైనా వదులుకుంటారా అని ఏం చేస్తాడంటే మరి వాళ్ళ దగ్గరికి పోయి మళ్ళీ ఈయన ప్రవక్తకి ఏదో ఒకటి చెప్పేసి అక్కడి నుంచి వచ్చేసి ఈ నయమాన్ వెనుక పరిగెత్తుతాడు. పరిగెత్తి ఏం చేస్తాడంటే ఇప్పుడే అబద్ధం ఆడతాడు. ఏమనంటే, మా ప్రవక్త దగ్గరికి ఇప్పుడే కొందరు గెస్ట్ వచ్చిండ్రు కాబట్టి వారికి మరి ఒక సంచి ఏదో వెండి నాణ్యములు కావాలి అని అంటే ఈయన ఏం చేస్తాడంటే 2 ఇస్తాడు, వస్త్రములు ఇస్తాడు. మరి తీసుకొని ఏం చేస్తాడంటే 2 సేవకులను ఇచ్చి పంపించి మరి నయమాన్ ఓకే అని ఇచ్చేసి పంపిస్తాడు గెహాజీకి. ఇచ్చేసి పంపించగానే కొంచెం దూరం పోయిన తర్వాత దగ్గర రాగానే గెహాజీ ఏం చేస్తాడంటే ఒక ఇంట్లో ఇవన్నీ దాచిపెట్టేసి ప్రవక్త దగ్గరికి పోయి మరి యథాప్రకారం నిలబడతాడు. ఏం తెలియదు అనుకుంటాడు. ఏం తెలియదు అనుకొని అక్కడ నిలబడితే దేవుడు ప్రవక్తకు చెప్పేస్తాడు గెహాజీ చేసింది అంతా కూడా. చెప్పేసిన తర్వాత ప్రవక్త అంటాడు, గెహాజీ ఎక్కడ పోయినావు నువ్వు అంటే, ఎక్కడలే అంటే ఈయన అనుకుంటాడు స్టోరీ ఫినిష్ అయిపోయిందని. కానీ ప్రవక్త అంటాడు, ఆ మనుషుడు రథం దిగి అంటే నయమాన్ రథం దిగి నీకు ఆ వెండి నాణ్యములు ఇస్తే మరి నా ఆత్మ నీతోటి లేదా, నేను చూసినా అంతా అనగానే తెలిసిపోయింది అనుకుంటాడు. అని ఏమంటాడో తెలుసా? ఇక్కడితోటి ఆగిపోదు స్టోరీ. నయమాన్ కుష్టము నీకొస్తుంది అంటాడు, నీ తరం వరకు వస్తుంది అంటాడు. ఎవరికి ఇష్టం? నయమాన్ కుష్టము నీ తరం వారికి.
నిజంగానే ఈయనకేమైపోతుంది, పైసలు వచ్చినాయి కానీ దాంతోపాటు ఏమొస్తుంది, కుష్టం వస్తుంది. సో ఇక్కడ ఇంకొక స్టోరీ, నేను ఎప్పుడు ఒక పదం చెప్తా ఉన్నా, దొంగల్ని పట్టేది ఎవరు, దేవుడు అనేది జ్ఞాపకం పెట్టుకోండి. మీరు పట్టుబడితే ఎవరినో తిట్టొద్దు, ఈడే చెప్పిండు, వాడే చెప్పిండు, అదే చెప్పింది అని. నో, దొంగలను పట్టేది ఎవరు, దేవుడు. నైమాన్ గేహాజీని పట్టిండ్రు ఎవరు, ఎవరు చెప్పాలి, దేవుడే. సో మనం అనుకోవద్దు అన్నీ దాచిపెట్టేసుకుంటాము సక్సెస్ఫుల్ అవుతామని కాదు. కానీ మరి ఈయనకేమొచ్చింది, ధనం ఆశించినందుకు కుష్టం వచ్చింది. ఉన్న దాంట్లో ప్రవక్త ఎట్లుండాలి, ప్రవక్తలాగా ఉండాలి, తృప్తి కలిగి ఉండాలి. దేవుని సేవకులు ఎట్లుండాలి, తృప్తి కలిగి ఉన్న దాంట్లో తృప్తి కలిగి ఉండాలి. దేవుని నామం ఎరగని ప్రజల దగ్గర కానుకలు గిట్ట తీసుకోవచ్చా, మంచిది కాదు. కానీ మరి ఈ గెహాజీ అలా ఇష్టపడి ఏం చేస్తాడు, ధనం వెనుక పరిగెత్తి కుష్టం తెచ్చుకుంటాడు. ఎంత భయంకరం కదా. సో మనం కూడా ఏం నేర్చుకోవాలి, ఎప్పుడైనా కానీ మనం అట్లా ఆశించినప్పుడు ధనం మన తృప్తి కలిగి లేకుండా ధనం ఆశించినప్పుడు ఏమొస్తుందని తెలుసుకోవాలి, కుష్టం వస్తుంది. అహాబ్కి ఏం తెచ్చుకున్నాడు, శాపం తెచ్చుకున్నాడు. మరి గెహాజీ ఏం తెచ్చుకున్నాడు, కుష్టం తెచ్చుకున్నాడు. ఇంకొక ఆయన ఉన్నాడు, ఈయన పేరు ఆఖాన్. ఆఖాన్ని గురించి తెలుసా మీకు, ఒక్కరే తల ఊపుతున్నారు, మిగిలిన వారు ఊపలే. ఓకేనా, ఆఖాన్ స్టోరీ ఇది రాజుల గ్రంథంలో ఉంటుంది. ఓకేనా, 2వ రాజుల గ్రంథంలో నేను చెప్పిన స్టోరీ ఉంటుంది. ఓకేనా, ఏది ఎలైషాది, గేహాజీ. ఓకేనా, ఇదేమో 7వ అధ్యాయంలో ఉంటుంది యెహోషువ. ఇప్పుడు నేను చెప్పే స్టోరీ. ఓకేనా, మీరు చదవండి ఇంటికి పోయిన తర్వాత. ఆఖాన్ ఎరికో స్టోరీ మీకు అందరికీ తెలుసు కదా, ఎరికో కోట గోడలది. దేవుడు చెప్తాడు 7 సార్లు మీరు తిరగాలి, తర్వాత బిగ్గరగా అరవాలి, అప్పుడు కోట గోడలు కూలిపోతాయి అంటాడు. నిజంగానే కూలిపోతాయి. కానీ దేవుడు ఒక కండిషన్ పెడతాడు, ఎరికో మరి ఎరికో పట్టణంలో ఉన్న ఏవి కూడా మీరు ముట్టుకోవద్దు, అన్నిటిని ఏం చేయాలి, మీరు కాల్ చేసేయాలని అంటాడు. అది శపితమైంది, ఏది కూడా ముట్టుకోదు. అంటే వెండి కానీ బంగారం కానీ ఏదైనా కనిపించని వాళ్ళకి ఎరికో పట్టణంలో అంతట్లో మరి వారు ఏం చేయకూడదు, ఏది ముట్టుకోకూడదు, అన్నిటిని ఏం చేసేయాలి, కాల్ చేసేయాలి. సో అది దేవుడు కండిషన్ పెడతాడు. కండిషన్ పెడితే మరి ఎరికోని గెలిచిన తర్వాత ఏం చేస్తాడంటే, ఆకాన్ అనే ఒక వ్యక్తికి వెండి రాడ్ కనిపిస్తుంది, మంచిది వెండిది. అలాగనే సినార్ బబులోన్ వస్త్రం ఒకటి కనిపిస్తుంది, మంచి బట్టలు, మరి ఒక వెండి కమ్మి కనిపిస్తుంది. కనిపిస్తే ఏం చేస్తాడో తెలుసా, దేవుడు ఏం చెప్పిండు, శపితమైంది ఏది కూడా ముట్టుకోవద్దు అని చెప్పిండు. సో ఆకాన్ ఏం చేస్తాడు, అది చూడంగానే ఆశ కలుగుతుంది. ఆశ కలిగి ఏం చేస్తాడు, ఆ వెండి కమ్మిని తీసేసుకుంటాడు, ఆ వస్త్రంని తీసేసుకుంటాడు, యథా ప్రకారం ఇంటికి వెళ్ళిపోతాడు. ఆయన డేరాలకు పోయి ఏం చేస్తాడంటే దాన్ని తవ్వి భూమిలో పాతి పెట్టేస్తాడు, దాచిపెట్టి ఆ ప్రకారం కూర్చుంటాడు. సేమ్ కేసు. కానీ దొంగల్ని పట్టేది ఎవరు, ఎవ్వరికి తెలియదు ఈ స్టోరీ. అంటే ఈయన ఇలా చేసిండని ఎవ్వరికి తెలియదు. సో ఈయన ఇలా పెడితే ఏమవుతుందంటే ఇశ్రాయేలీలు మరి దీని తర్వాత ఆయి పట్టణం మీదకి యుద్ధంకి పోతారు. యుద్ధంకి పోగానే పరాజయం కలుగుతుంది. పరాజయం కలగంగానే దేవునికి ప్రార్థన చేస్తారు, ప్రభువా ఎందుకు మాకు యుద్ధంలో పరాజయం కలిగింది, ఎందుకు ఓటమి కలిగింది అని అంటే ఇశ్రాయేలీలు పాపం చేసిండు అంటాడు. ఏం పాపం చేసిండ్రు, యెహోషువ ఏడ్చి ప్రార్థన చేస్తే దేవుడు అంటాడు ఇశ్రాయేలీలు పాపం చేసిండ్రు, శపితమైంది తీసుకున్నారు అని చెప్తే అప్పుడు ఏం చేస్తారంటే చీటీలు వేస్తారు. ఎవరు చేసిండ్రు ఈ పని అని చీటీలు వేస్తారు. చీటీలు వేస్తే అది వచ్చి ఎవరి మీద పడుతుంది, కరెక్ట్గా ఆకాన్ మీదనే పడుతుంది. అప్పుడు యెహోషువ అడుగుతాడు, నాయనా ఏం పని చేసినావు నువ్వు అంటే,
ఇట్లా నాకు కనిపించింది, వెండి కమ్మి కనిపించింది, ప్లస్ సినార్ వస్త్రం కనిపించింది, ఆశపడి తీసుకున్నా నేను అని అంటాడు. అంటే అప్పుడు మరి ఆయనని రాళ్ళతో కొట్టి చంపేస్తారు. వావ్, వీళ్ళందరూ దేనికి ఆశపడ్డారు? గట్టిగా చెప్పాలి కొంచెం, నాది ఓల్డ్ ఏజ్. ధనం కొరకు. ఏమైనా తక్కువ ఉందా వీళ్ళకి? ఎవ్వరికి కూడా తక్కువ లేదు. కానీ ఆశ ఏం పడ్డారు? ధనం కోసం పడ్డారు. ఆహాబ్కి తక్కువ లేదు, గేహాజీకి దేవుడు దయచేస్తూనే ఉన్నాడు. ఓకేనా, ఏం తక్కువ లేదు. అంటే 3 పూటలు తిండి ఉన్నది ప్రవక్త. ఓకే, ఆకాన్కి ఏమైనా తక్కువ ఉందా? ఏం తక్కువ లేదు. కానీ వీళ్ళందరూ ఏం ఆశించిండ్రు? ధనం ఆశించిండ్రు. ఉన్న దాంట్లో తృప్తి పడకుండా ధనం ఆశించి ఏం తెచ్చుకున్నారు? శాపం తెచ్చుకున్నారు. శాపం తెచ్చుకున్నారా లేదా వీళ్ళు ముగ్గురు? సో మనం ఏం నేర్చుకోవాలి? వీళ్ళ ముగ్గురిని పట్టింది ఎవరు? దేవుడే. మీరు మంచి పాఠం నేర్చుకోవాలి. ఓకేనా, మీరు ఏదైనా చేసేసి ఓ స్టోరీ ఫినిష్ అయ్యింది అని మీరు అనుకున్నారనుకో, స్టోరీ ఫినిష్ కాదు. ఓకేనా, స్టోరీ ఫినిష్ అయిపోతుంది అనుకుంటుండ్రా? స్టోరీ బయటికి రాకముందే మీరు మారుమనసు కలిగి దేవుని సన్నిధిలో ఏడ్చుకొని క్షమాపణ అడుకొని కేసు క్లోజ్ చేసుకోండి. లేకపోతే దేవుడు ఏం చేస్తాడు? పట్టుకుంటాడు. నీ పాపం నిన్ను ఏం చేస్తుంది? పట్టుకుంటుంది, నిన్ను విడిచిపెట్టదు. సో వీరు అందరి స్టోరీస్లో మనం ఏం నేర్చుకున్నామంటే, మరి ధనంని ఆశించి వీరు ఏం తెచ్చుకున్నారు? శాపాన్ని తెచ్చుకున్నారు. కాబట్టి మనం కూడా అలా ధనంని ఆశించి శాపంని తెచ్చుకోవద్దు అని దేవుడు కోరుతా ఉన్నాడు. ఏం ఆశించి? ధనంని ఆశించి ఏం తెచ్చుకోవద్దు? శాపాన్ని తెచ్చుకోవద్దు. ఇప్పుడు నేను ఏవేవి స్టోరీస్ చెప్పినానో బాయ్స్ చెప్తారా ఒకసారి? స్టోరీస్ ఏవేవి చెప్పినా నేను? బాబు, ముగ్గురు గురించి చెప్పినా కదా. ఎవరెవరిని గురించి? ఆహాబ్ స్టోరీ చెప్పినా. ఇవాళ 2 స్టోరీస్ చెప్పిన. ఇవాళ ఎవరెవరిని గురించి చెప్పిన? గేహాజిన్ గురించి చెప్పినా కదా, కుష్టం తెచ్చుకున్నాడని. ఓకేనా, తర్వాత ఇంకొక ఆయన పేరు ఏం పేరు చెప్పిన? ఆకాన్. వెరీ గుడ్. ముగ్గురు స్టోరీస్. ఓకేనా. ఆహాబ్ రాజు పోయినసారి మనం పోయిన వీక్ విన్నాం కదా. ఈయన ఏం చేసిండు? ధనంని ఆశించి ఏం చేసిండు? ఈయన మరి నాబోత్ పొలం కావాలనుకున్నాడు, శాపం తెచ్చుకున్నాడు కదా. ఈరోజు మనం ఏం చూసినాం? గేహాజీ ధనంని ఆశించి మరి నైమాన్ దగ్గర గిఫ్ట్స్ అడిగిండు, కుష్టం తెచ్చుకున్నాడు. మరి ఆకాన్ ఏం చేసిండు? శపితమైంది తీసుకోవద్దంటే తీసుకున్నాడు. తీసుకొని ఏం చేసిండు? శాపం తెచ్చుకున్నాడు, మరణశిక్ష తెచ్చుకున్నాడు. ఓకేనా. సో ఈ ముగ్గురు కూడా ఏం చేసిండ్రు? ధనంని ఆశించి, లోభత్వం అంటే ఏంది? ధనాపేక్ష, ధనం ఎక్కువ కావాలి, ఉన్న దాంట్లో తృప్తి లేనితనము కలిగి ఏం చేసిండ్రు వీళ్ళు? శాపంని తెచ్చుకున్నారు. క్లియర్గా ఉందా? ఇంకేమైనా ఇంకొకసారి చెప్పాలనా? చెప్తారా? ఇప్పుడు మీరు ఎవరెవరు? ముగ్గురు ఎవరెవరు? కొంచెం ముందు వస్తారా? లేకపోతే అక్కడనే కంఫర్టబుల్గా ఉన్నారా? బబ్లు నువ్వు ముందుకు వచ్చేసి, వాళ్ళు ఇక్కడికి వస్తారు. జరా నేను మాట్లాడు. తమ్ముడు మీరు కూడా ముందుకు వచ్చేసే. తమ్ముడు మీరు ముందుకు వచ్చేసాను, జర్రము చూస్తా. ఏమైనా కంఫర్టబుల్గా లేరా? ఓకేనేనా? నేను ఓకేనా? ఏం సతాంచలేను కదా. ఇంత కూడా సతాంచకమంటే సతాంచ నేను. ఓకేనా? అడగొచ్చా ఇట్లా? నేను ఏం ప్రాబ్లం లేదా?
ఎవరెవరు ముగ్గురు గురించి చెప్పిన నేను? ఆహాబు, ఓకే. గెహాజీ, వెరీ గుడ్. ఆకాన్, వెరీ గుడ్, నైస్, వెరీ నైస్, వెరీ గుడ్. ఓకేనా? సో వీళ్ళు ముగ్గురు కూడా ఏం చేసిండ్రు? ధనంని ఆశించి. జర మీరు మెల్లంగా మాట్లాడుతుండ్రా, లేకుంటే నాకు చెవులు ఎగ్దమే వినిపిస్తలేవా? కొంచెం గట్టిగా. మీరు ఎవరి మీద అరుస్తారా? ఏయ్ అని అరుస్తారా? అరిచినప్పుడు సౌండ్ ఎట్లా వస్తుంది? జర అట్లా మాట్లాడండి, ఓకేనా? అంటే నాకు వినిపిస్తలేదు నిజంగానే. మీరు ఓకే, ఓకేనా? సో మరి ఈరోజు నేను యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పిండు ధనాపేక్షణ గురించి అన్నది నేను మీకు చెప్తా, ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్, ఓకేనా? మనం లోభత్వం అనేది ఎంత డేంజర్. మరి మనం లోబులతో ఏం చేయకూడదు? సాంగత్యము చేయకూడదు, సహవాసం చేయకూడదు. లేకపోతే వాళ్ళ యొక్క ప్రవర్తన మనం కూడా నేర్చుకొని ఏం చేస్తాము? వారు శాపం తెచ్చుకున్నట్టు మనం శాపం తెచ్చుకుంటాం, వారు కుష్టం తెచ్చుకున్నట్టు మనం కుష్టం తెచ్చుకుంటాం. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మనము మరి లూకాసు వార్త యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పిండు లోభత్వంని గురించి మనం చూద్దాం, ఓకేనా? లూకాసు వార్త 12వ అధ్యాయంలో, లూకాసు వార్త 12వ అధ్యాయము 15వ వచనమా చూద్దాం మనం. ఒక్కసారి నేను చూద్దాను, నేను రెఫరెన్స్ చదవండి. మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియక, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియక ఏం పడవలను? జాగ్రత్త పడవలను. లాస్ట్ టైం మీరు నేర్చుకున్న కంఠస్థ వాక్యం జ్ఞాపకం ఉందా మీకు? చెప్తారా? వెరీ గుడ్, మీ జ్ఞాపకం ఉందా? సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. సంతుష్టి అంటే తృప్తి. తృప్తి కలిగి భక్తి చేస్తే అది దేవునికి ఇష్టము, ఆశీర్వాదకరం అని మీనింగ్. తృప్తి కలిగి భక్తి చేస్తే అది ఆశీర్వాదం అని మీనింగ్. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది, సంతుష్టి. సో ఇక్కడ ఏమంటా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు లూకాసు వార్త 12వ అధ్యాయం 15వ వచనంలో అంటే, మీరు మరి ఏ విధమైన లోభమునకు ఎడము ఇయ్యకండి. ఎడము అంటే అర్థమైంది? ఎడం అవకాశము అనే స్థలం, ఓకేనా? మీరు ప్లేస్ ఇవ్వద్దు అన్నమాట. ఏ విధమైన జాగా ఇవ్వకూడదు అన్నమాట. మీరు ఏ విధమైన లోభమునకు ఏమి ఇవ్వకూడదు? ఎడము ఇవ్వకూడదు, చోటు ఇవ్వకూడదు. యేసుక్రీస్తు ప్రభు చెప్తా ఉన్నాడు. లోభం అంటే ఏంది? తృప్తి లేనితనం, అంటే ఎక్కువ కావాలన్న ఆశ, ధనాపేక్ష. సో మనం ఎటువంటి ధనాపేక్షకు ఏమి ఇవ్వకూడదు? చోటు ఇవ్వకూడదు అని ఎవరు చెప్తున్నారు? యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు. ఎక్కడ? లూకాసు వార్త 12వ అధ్యాయము 15వ వచనంలో ఏమని చెప్తా ఉన్నారు? మీరు ఏ విధమైన లోభం నాకేం చేయకూడదు? ఎడము ఇవ్వకూడదు. ఎందుకు ఇవ్వకూడదు అని కూడా చెప్తా ఉన్నాడు. ఎందుకు ఇవ్వకూడదంట? ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు. ఒకని కలిమి విస్తరించుట
వాని జీవమునకేం కాదు, మూలము కాదు. సో మనం దీని మీనింగ్ ఫస్ట్ నేర్చుకుందాం, ఒక్కటే వర్స్. ఓకేనా? యేసుక్రీస్తు ప్రభు లోకమాన్ని గురించి ఏం చెప్తా ఉన్నాడు? మీరు ఎటువంటి విధమైన లోభం నాకేం చేయకూడదు, ఎడము ఇవ్వకూడదు. మీరు ఎటువంటి విధమైన లోభం నాకేం చేయకూడదు, ఎడము ఇవ్వకూడదు. బాయ్స్ చెప్తారా? మీరు ఎటువంటి విధమైన లోభం నాకేమి ఇవ్వకూడదు, ఎడము ఇవ్వకూడదు. అంటే ఎటువంటి ధనాపేక్షకు, ధనం ఎక్కువ కావాలని మీరేం చేయకూడదు, చోటు ఇవ్వకూడదు. మీరు మరి ఎటువంటి విధమైన లోభమునకు ఎడము ఇవ్వకూడదు. ఎందుకు? ఒకని కలిమి విస్తరించుట. కలిమి అంటే ఏంది? కలిమి ఏమన్నావు చిన్న? కలిమి కలిమి లేమి అంటే అందుకే అంటే మనం లేమి అంటే లేనితనం అన్నమాట, పేదరికం. కలిమి అంటే రిచెస్, అంటే ధనం ఎక్కువ ఉంటే దాన్ని ఏమంటారు, కలిమి అంటారు. లేమి అంటే ధనం లేని వారిని ఏమంటారు, లేమి అంటారు. కలిమి అంటే ధనం ఎక్కువగా ఉన్నవారిని ఏమంటారు, దాన్ని ఏమంటారు, కలిమి. మరి ఒకని కలిమి అంటే ఒకనికి ధనం ఎక్కువ అయిపోతే వాని జీవమునకు మూలము కాదు అంటా ఉన్నాడు. అంటే జీవం అంటే మరి అతన్ని మంచిగా చేయలేదు. ఒకని ధనం ఒకరిని ఏం చేయలేదు, మంచి చేయలేదు. ఒకని ధనము వానిని పరలోకానికి తీసుకువెళ్ళలేదు. ఒకని ధనం వలన దేవునికి ఇష్టలుగా ఉండలేరు. అంటే ఒకని కలమి విస్తరిస్తే వాని జీవం నాకేం కాదు, అది మూలం కావాలి. అంటే ఏం కావాలి, మనం పరలోకం కావాలంటే, పోవాలంటే నిత్య జీవం కావాలి. ఏం కావాలి? నిత్య జీవం లేదా జీవం కావాలి. ఒకని కలమి విస్తరిస్తే ఆ జీవం వానికి దొరకదు. కొంచెం టఫ్ ఉండొచ్చు. మీకు నేను చెప్పింది అర్థమైందా? లేదంటే నేను 10 times కూడా చెప్తా. అర్థమైందా చిన్న? ఒకని కలమి విస్తరిస్తే వాని జీవం నాకేం కాదు, మూలము కాదు. అంటే ఒకనికి డబ్బు ఎక్కువైపోయింది అనుకో, అందువలన వాడు పరలోకానికి పోడు. ఓకేనా? ఎందుకు మనం ఎటువంటి విధమైన లోభంకి, ధనాపేక్షకి చోటు ఇవ్వకూడదు? ఎందుకంటే ఒకనికి డబ్బు ఎక్కువైపోతే వాడు ఏం చేయలేడు, పరలోకానికి పోలేడు. మంచితనం అనేది అతనికి రాదు. మీనింగ్ క్లియరా? నేను ఇంకేమని మీరు చెప్పగలుగుతారా, రిపీట్ చేయగలుగుతారా నేను చెప్పింది? అంటే దాని అర్థం ఎంత అర్థమైందో అంత సతాంస్తున్నానా? సతాంశ చెప్పేయండి, స్టాప్ చేసి. అంటే ఎక్కువ సతాంచ కాకపోతే నేను చెప్పుకుంటూ వెళ్ళిపోయినా అనుకోండి, మీకు అర్థం కాలేదనుకోండి, వేస్ట్ అయిపోతుంది కదా. చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు, కానీ అర్థం కాలేదనుకో వేస్ట్. గర్ల్స్ మీరు చెప్తారా నేను ఏం చెప్పినా అనేది? అంటే ఏం అర్థమైందని ఇంతవరకు? కొంచెం గట్టిగా పాప, దగ్గర రన్నా, లేకపోతే నేను మైక్లే చెప్పు. ఓకే, నైస్. ధనం ఎక్కువ వారు పరలోక రాజ్యానికి వెళ్ళలేరు. ధనం ఎక్కువ వారు పరలోక రాజ్యానికి వెళ్ళరు. ఓకే, నైస్ పాప. ఇంకెవరైనా చెప్తారా ఏమైనా? అంటే ఏం అర్థమైంది? సేమ్ పాయింట్ అర్థమైందా బాబు? నీకు చిన్న సేమ్ పాయింటా? నీకు సేమ్ పాయింటా? మీకు సేమా? ఓకే. ధనం ఎక్కువ ఉంటే మంచివారు కాలేరు, పరలోక రాజ్యానికి వెళ్ళలేరు. దాన్ని యేసుక్రీస్తు ప్రభు ఏమంటా ఉన్నాడు? ఒకని కలిమి. ఇక్కడ ధనం ఎక్కువైందన్న వర్డ్ ఏంది? కలిమి అని యూజ్ చేసిండు. కలిమి ఎక్కువైతే వాని జీవం నాకేం కాదు, అది మూలము కాదు. అంతనే. ఎందుకు మనము ఎటువంటి విధమైన లోభంకి అంటే కలిమికి లేకుంటే ధనంకి ఏమి ఇవ్వకూడదు? చోటు ఇవ్వకూడదు. అంటే దాని అర్థం ఏంది? ఆశించకూడదు. నాకు ధనం ఎక్కువ కావాలి,
నాకు ధనం ఎక్కువ కావాలి, నాకు ధనం ఎక్కువ కావాలని మనం ఏం చేయకూడదు, ఆశించకూడదు. ఎందుకు ఆశించకూడదు? ఎందుకంటే ధనం ఎక్కువైతే ఒకడు పరలోకానికి వెళ్ళలేడు కనుక, ఒకడు మంచివాడు కాలేదనుక. నేను ఇంకా కొంచెం డీటెయిల్గా చెప్తాను మీకు, ఓకేనా? ఇప్పుడు ధనం ఎక్కువైంది అనుకో, మీ కోపం పోతుందా? కోపం ఎక్కువ వస్తుందా? కొంచెం గట్టిగా ఎక్కువ వస్తుంది అనండి. ఇంకా కొంచెం కూడా గట్టిగా చెప్పవచ్చు, కొంచెం జర్ర ఓపెన్ అయితే కొంచెం, ఓకేనా? ఫైన్, ఓకేనా? కోపం ఇప్పుడు ధనం ఎక్కువైతే కోపం పోతుందా? ఓకే. నేను ధనం ఎక్కువైతే గర్వం పోతుందా? ఎక్కువైతుందా తక్కువైతుందా? ఎక్కువైతుందా? ఖచ్చితమా? గర్విష్ఠులని ఏం చేస్తాడు దేవుడు? గట్టిగా చెప్పాపా, నెచ్చివేస్తాడు అని. ఓకే, అంటే కొంచెం మనం ఓపెన్ అప్ అయిదాం, ఓకేనా? మీరు అట్లా గట్టి చెప్పిండ్రు అనుకో, జర నాకు ఓహో మంచి ఓపెన్ అవుతుండాలి. లేకపోతే మీరు కింద ఇట్లనే కూర్చొని ఇట్లా అంటే నాకు ఎంజాయ్ చేయట్లేదు, ఓకేనా? కొంచెం ఓపెన్ కాండి, ఓకేనా? మనం నేర్చుకుంటున్నాం కాబట్టి, ఓకేనా? టైం ప్రెషియస్. మీది కూడా ఏం చేయండి, వచ్చినామంటే నేర్చుకున్నాం కదా, వచనం నేర్చుకుంటున్నాం కదా. ఇంత సౌభాగ్యం నిజంగా చర్చిలో దొరకదు. ఎందుకు దొరకదో తెలుసా? పాస్టర్ గారు చెప్పుకుంటే వెళ్ళిపోతూనే ఉంటారు, అర్థమైందా లేదా యవనస్తులకి ఏమో అడగరు. నిజం, పెద్దోళ్ళు ఆ ఛాన్స్ కూడా ఇయ్యారు. అంతా అయిపోతుంది, పెద్దలు అయిపోతారు, లాస్ట్కి వస్తే బైబిల్లో ఏం తెలియదు వీళ్ళకి కదా, అట్లా అవుతుంది కదా. కాబట్టి మంచి ఛాన్స్ ఉన్నది, దేవుడు మీకు ఇంట్రెస్ట్ ఇచ్చిండు. నేను ఐఎమ్ రియల్లీ హ్యాపీ. మీరు నిజంగా ఇలా కూర్చొని వచ్చి నేర్చుకుంటున్నందుకు చాలా సంతోషం నాకు. ఎందుకు సంతోషమో తెలుసా? నేర్చుకోవడానికి మీరు ఇష్టపడుతూ ఉన్నారు కాబట్టి నాకేం బాధ కలగదు, అక్కడి నుంచి రానికి నయా పైసా బాధ కలగదు, మంచిగా ఎంజాయ్ చేస్తాం. ఎందుకు? మీకు ఇంట్రెస్ట్ ఉన్నది. ఇప్పుడు వాళ్ళు చిన్న పిల్లలు ఉన్నారు చూడు, ఇంట్రెస్ట్గా వచ్చిండ్రు, అందుకని వారికి డ్రాయింగ్ షీట్స్ తెప్పించి వారికి సపరేట్ స్టోరీ అక్కడ తీసుకుంటున్నారు, ఓకేనా? ఎంజాయ్. కాబట్టి మీరు ఏం చేయొద్దంటే ఫీల్ కావద్దు, ఓపెన్ అప్ కాండి, ఓకేనా? ఓకే, మనం ఇప్పుడు మళ్ళీ ఆ వచనాన్ని చూద్దాం, ఓకేనా? యేసుక్రీస్తు ప్రభు లోభత్వంని మనం ఏం నేర్చుకుంటున్నాం? లోబులతో సాంగత్యము చేయకూడదు. లోభం అంటే ఎక్కువ ధనం కావాలి అన్న ఆశనేమంటారు? లోభం అంటారు. కాబట్టి లోబులతో మనము సాంగత్యము చేయకూడదు. కాబట్టి లోబులతో ఎందుకు సాంగత్యం చేయకూడదు? ఈ లోభత్వం ఎక్కువైపోయి అహాబ్ రాజు ఉన్నప్పటికీ ఆయన తృప్తి లేకుండా నాబోత్ పొలంని ఆశించి ఏం తెచ్చుకున్నాడు? శాపము తెచ్చుకున్నాడు. అలాగనే గెహాజీ ఏం తెచ్చుకున్నాడు? కుష్ఠరోగం తెచ్చుకున్నాడు. ఆకాన్ ఏం తెచ్చుకున్నాడు? మరణశిక్ష. వీళ్ళందరూ ఎందుకు కారణం? లోభత్వం గురించి వీరందరికీ ఏమొచ్చింది? ఈ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. కాబట్టి మనం కూడా వాళ్ళతో సాంగత్యం చేస్తే, మీకు స్టార్టింగ్ దినం చెప్పిన స్టోరీ ఉన్నది కదా, ఎల్క ఇంకా కప్ప స్టోరీ జ్ఞాపకం ఉందా? అందరు చూసిండ్రు, అందరు వచ్చిండ్రు. అదేనా? సాంగత్యం చేస్తే ఏమవుతుంది? ఎలుక పోతుంది, కప్ప పోతుంది, గద్ద ఏం చేస్తుంది? బిర్యానీ కదా, ఫీస్ట్ పండుగ చేసుకుంటుంది. సో మనం కూడా లోబులతో సాంగత్యం చేస్తే ఏమవుతుంది? వాళ్ళతో పాటు మనం కూడా పోతాం. వీళ్ళు ఏం తెచ్చుకున్నారు? శాపం తెచ్చుకున్నారు. ఒక ఆయన శాపం తెచ్చుకున్నాడు, ఒక ఆయన కుష్ఠం తెచ్చుకున్నాడు, ఒక ఆయన మరణ శిక్ష తెచ్చుకున్నాడు. దాన్నే యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడు? మీరు ఎటువంటి విధమైన లోభమునకు ఎడం ఇవ్వకండి, చోటు ఇవ్వకండి అని చెప్పిండు. ఎందుకు? వై అని అంటే ధనం ఎక్కువ అవటం వలన, అంటే కలమి అన్న వర్డ్ ఇక్కడ యూజ్ చేయబడ్డది. కలమి ఎక్కువ అవటం వలన ఒకని జీవమునకు ఏం కాదు, అది మూలము కాదు. జీవం అంటే ఒకడు పరలోకానికి వెళ్ళలేడు. జీవం అంటే ఒకడు మంచివాడు కాలేడు. ధనం వస్తే, ధనం ఎక్కువైతే మంచితనం రాదు. ధనం ఎక్కువైతే మంచితనం వస్తుందా? రాదు.
సో మనం అనుకోకూడదు ధనం ఎక్కువైతే మంచితనం వస్తుందని. కోపం పోదు, గర్వం పోదు, ద్వేషం పోదు, స్వార్థం పోదు, ఇలాంటి ఏవి కూడా పోవు. ఏమి ఎక్కువైతే? ధనం ఎక్కువైతే. చదువుకుంటే పోతాయా మళ్ళీ? చదువుకుంటే కూడా పోవు. చదువుకుంటే పోతాయా? పోవు. సో ధనం ఎక్కువ అవుతే మంచితనము రాదు అని చెప్తా ఉన్నాడు. మనం పరలోకం పోవాలంటే ఏం కావాలి? ధనం కావాలనా లేకుంటే మంచితనం కావాలనా? నిజంగానా? ఖచ్చితమా? సో మనకు మంచితనం కావాలి. ధనం ఎక్కువైతే మంచితనం వస్తుందా? రాదు. సో మీరు కూడా ధనం ఎక్కువ కావాలంటే దేనికి కావాలి? జర వేస్ట్ ఎంజాయ్మెంట్స్ అన్నీ ఉంటాయి. ఓకేనా? సపోజ్ ధనం ఎక్కువైన వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? మీకు 100 రూపీస్లో కూడా వాచ్ వస్తున్నది ఈ కాలంలో. తెలుసా మీకు? 100 రూపీస్లో వాచ్ వస్తుంది, టైం చూసుకోవచ్చు. అదే ఒక వాచ్ 1 కోటి రూపాయలది కూడా వాచ్ ఉంటుంది. రాడోది డైమండ్స్ పెట్టి, గోల్డ్ పెట్టి 20 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు అంటాడు. ఏంది అట్లా చేసే పని? ఏంది? టైం చూపెడుతుంది, మిగిలిందంతా షోకే కదా? అవునా కదా? ఎసార్నో? సో అలాంటి పిచ్చి పనులు చేస్తారు. ఇప్పుడు బట్టలు ఉంటాయి చూడండి, మంచి మంచి బట్టలు తీసుకుంటే 500 లేదా 1000కి వస్తాయి. బ్రాండెడ్ అంటారు కదా. బ్రాండెడ్ అయితే ఏం చేస్తాడు? 2000 నుంచి 5000 కోసేస్తాడు. కొస్తాడా కొయ్యడా? సేమ్ ఉంటుంది, ఖాళీ బ్రాండ్ ట్యాగ్ ఉంటుంది అంతనే. కరెక్ట్, ట్యాగ్ బ్రాండ్ ఉంటుంది. ధనం ఎక్కువైతే ఏమవుతుంది? ఓహో నా బ్రాండే వేరు అంటారు కదా, నేను ఇది వాడతా అని అంటారు. సో అలాగా షూస్ ఉంటాయి, 1000 రూపీస్కి 500 రూపీస్కి కూడా షూస్ వస్తాయి, చెప్పులు. కానీ బ్రాండెడ్కి పోతే 5000 10,000 కావాలి కదా. దీన్ని ఏం సేమ్ పని చేస్తాయి, చెప్పులు ఏం పని చేస్తాయి? సేమ్ పని చేస్తాయి కదా. సో అంటే ధనం ఎక్కువైతే ఏమవుతుంది? ఇలాంటి పిచ్చి పనులు ఎక్కువైతాయి, కానీ ఏమి తక్కువేమీ కావు అని అండర్స్టాండ్. ఓకేనా? ఇప్పుడు క్లియరా? సో యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పాడు? ఒకని కలిమి విస్తరించుట వలన వాని జీవమునకు మూలం కాదు, కాబట్టి మీరు ఎటువంటి విధమైన లోభమునకు ఎడమివ అని ఒక స్టోరీ చెప్పిండు. ఈ స్టోరీ చెప్పుకొని మనము మరి ముగించుకుందాం. ఓకేనా? ఏం స్టోరీ చెప్పిండంటే, ఒక ధనవంతుడు ఉండే. ఆల్రెడీ ఇతనేంది? ధనవంతుడు. ఆ ధనవంతునికి ఆ సంవత్సరము విస్తారమైన పంట పండింది. పంట పండితే ఇతను ఏం చేసిండంటే, ఈ ధనవంతుడు ఆయనకి ఏం చేయాలో అర్థం కాదు. ఆల్రెడీ ఇతనికి ఏమున్నది? ధనం ఎక్కువ ఉన్నాయి, కొట్లు ఉన్నాయి, కానీ పంట విస్తారంగా పండింది. పంట విస్తారంగా పండితే ఈ ధనవంతునికి ఐడియా వచ్చిందంట, ఏం చేయాలి, నేను ఇంత ధనం ఉంది అని. అతను గోడౌన్స్లు ఉంటాయి కదా, గోడౌన్ అంటే తెలుసా? కొట్లు అంటారు. ఇప్పుడు మన బైబిల్ భాషలో వాటిని తెలుగులో కొట్లు అన్నాడు. కొట్లు అంటే ఏంది? గోడౌన్స్. గోడౌన్స్లో ఏం చేస్తారు? గోడౌన్స్లో ఏం చేస్తారు బాబు? స్టోరేజ్, నిలువ. వెరీ గుడ్ పాప, చక్కటి భాష మాట్లాడినావు. నిలువ ఉంచుతారు, స్టోరేజ్ చేస్తారు. తెలుగు నాకు రాదు, అందు గురించి స్టోరేజ్ చేసుకుంటారు. సో ఈయన ఏమనుకున్నాడో తెలుసా? ఆ గోడౌన్స్ని అన్నిటిని పగలగొట్టేసుకొని ఇంకా పెద్ద గోడౌన్స్ కట్టుకొని ఇంకా ఎక్కువ నింపుకుందాం అనుకున్నాడు. ఏంది? లోభత్వం. దీన్ని ఏమంటారు? ఇంకా ఎక్కువ పెద్ద, ఇంత స్టోరేజ్ ఉంది, సరిపోయింది, ఉన్నది, పంట పండింది. అయితే ఆయన ఏం చేసుకున్నాడు? ఇంకా పెద్దది కట్టుకొని దాంట్లో అన్నీ నింపుకొని తన ప్రాణంతో అనుకున్నాడంట. ఏమనుకున్నాడంట? తినుము, త్రాగుము, అబ్బాబాబా ఎంజాయ్ చేసేసేయి అనుకున్నాడంట. ఓకే, మీకు అన్ని 3 విన్నరా? తినుము, తాగుము,
సుఖించుము అనుకున్నాడు. ధనం వస్తే ఏం చేస్తారు? తినుము, తాగుము, సుఖించుము. ఓకేనా? సో ఈయన కూడా ఏమనుకున్నాడు? అలా అనుకున్నాడు. కానీ దేవుడు ఇక్కడ ఆయనకి రాత్రి ఒక ప్రశ్న అడిగిండంట. ఏం ప్రశ్న అడిగిండు? ఏం ప్రశ్న అడిగిండు తెలుసా మీకు? ఏం ప్రశ్న అడిగిండో తెలుసా? ఈరోజు వెర్రివాడా అన్నాడు అతన్ని. ఫులిష్, వెర్రివాడా, ఈరోజు నువ్వు చనిపోతే నువ్వు సంపాదించిందంతా ఎవరిది అవుతుంది, ఏమవుతుంది అని అడిగిండు. ఏమడిగిండు? ఈరోజు నువ్వు చనిపోతే నువ్వు సంపాదించిందంతా ఎవరిది అవుతుంది అని అడిగిండు. ఎవరిది అవుతుంది చనిపోయిన తర్వాత? ఏమవుతుంది? మీదవుతుందా? ఏమైనా మీకు తీసుకొని 6 feet దాంట్లోనే పెడతారు, కానీ మిగిలింది ఏం రాదు. నేను తీసుకుపోయి ఎంలో పెడతారు 6 feet గోతిలో, అంత పొడుగుంటే నువ్వు వేసి 3 feet లోపల దోవి పెడతారు. ఇంకేం చేస్తారు? ధనం ఏమవుతుంది? సంపాదించింది అంత ఏమవుతుంది? ఎవరికి పోతుంది? మనకు తెలియదు ఎవరికి పోతుందో. మరి ఎవరికి అవుతుంది అని అడిగాడు. సో ఎందుకు చెప్పాడు యేసుక్రీస్తు ప్రభు? లోపత్వంకి చోటు ఇవ్వకండి, మరి మరి ఒక కలమి విస్తరించుట వాని జీవం నాకు మూలం కాదు అని అంటే, నువ్వు ఈరోజు చనిపోతే నువ్వు సంపాదించిన ధనం అంతా ఏమైపోతుంది? వేస్ట్ అయిపోతుంది. పరలోకానికి పోగలుగుతావు ఆ ధనంతో? పోలేవు. మంచితనం వస్తుందా? రాదు. కాబట్టి లోభత్వం అనేది డేంజరస్. లోభత్వం అనేది ఏంది? డేంజరస్ అన్నమాట. అది నిన్ను నరకానికి తీసుకుపోగలుగుతుంది. యేసుక్రీస్తు ప్రభు దీన్ని ఎంతవరకు చెప్పిండంటే, ధనవంతుడు దేవుని రాజ్యంలోనికి పోవుట కంటే, ఫిలప్ ది బ్లాంక్స్ చేస్తారా? సూది బెజ్జంలో నుండి ఒంట పోవుట సులభం అని చెప్పిండు. అమ్మో, ఎంత డేంజర్ కదా! ఎంత కష్టం తెలుసా? లోభత్వం ఉంటే పరలోక రాజ్యానికి పోవుడు. సూది బెజ్జంలో నుండి ఏం పోతుందంట? ఒంటే కొంచెం సులభంగా పోతుందంట. సులభంగా పోతుందా ఒంటే? అంటే అదే అంత అయితే ధనవంతుడు దానికంటే కష్టం అంట. సో లోభత్వం అనేది ఎంత డేంజరస్ కదా! లోభత్వం అనేది చాలా డేంజరస్. సో మనం ఈరోజు ఎండ్ అయిపోయింది. ఓకేనా? మనం ఈరోజు నేర్చుకున్నది ఏంది? లోబులతో సాంగత్యం చేయకూడదు. మరి లోభత్వంని ప్రేమించి 3 స్టోరీ నేర్చుకున్నాం. ఎవరెవరిది? ఆహాబ్ది, గేహాజీది, ఆకాంది కదా. వీరు ముగ్గురు ఏమేమి ఒకరేమో శాపం తెచ్చుకున్నాడు, ఒక ఆయననేమో కుష్ఠం తెచ్చుకున్నాడు, ఇంకొక ఆయన మరణశిక్ష తెచ్చుకున్నాడు కదా. వీళ్ళందరూ ఏమున్నది? లోభత్వం ఉన్నది. కానీ ఉన్న దాంట్లో తృప్తి లేకుంటే ఏం చేసిండ్రు? ఆశించి శాపం తెచ్చుకున్నారు. కాబట్టి మనకి లోపులతో సాంగత్యము చేయొద్దు, మనకు కూడా లోపత్వము వద్దు. యేసుక్రీస్తు ప్రభు ఏమని చెప్పిండు? మీరు ఎటువంటి విధమైన లోభంనకు ఎడమివ్వకూడదు. ఎందుకంటే ఒకని కలమి విస్తరించుట వాని జీవమునకు మూలం కాదు. మరి ఒక ఉపమానం చెప్పిండు, స్టోరీ చెప్పిండు. ధనవంతుడుండే, మరి అతనికి విస్తారంగా పండింది. అతను అనుకున్నాడు, నేను నా గోడౌన్స్ అన్నిటినీ పగలగొట్టేసి ఇంకా పెద్దవి కట్టించుకొని అతని ప్రాణంతో ఏమనుకున్నాడంట? తినుము, తాగుము, సుఖించుము అని అనుకున్నాడు. కానీ దేవుడు ఏం ప్రశ్న అడిగాడు? ఒకవేళ కనుక ఈ రాత్రి నువ్వు చచ్చిపోతే నువ్వు కట్టుకున్న ఇల్లు కానీ, బ్యాంకు బ్యాలెన్స్ కానీ, ఆస్తుపాస్తులు కానీ ఎవరివైతాయి అని ఉన్నది. సో ఎవరివైతాయో మనకి తెలియదు. కానీ ఇంత తెలిసి కూడా మనం ఏం చేస్తామో తెలుసా? మీరు ఏం చేస్తారు ఇంత తెలిసి?
ధనం కావాలని ఉంటుందా? ఎవరికైనా వద్దని ఉన్నదా? ఉందా? ఇంత తెలిసినా కానీ ప్రభువా కొంచెం జర ఎక్కువనే ఈ ప్రభువా అని అంటాం. వాగ్దానాల సీజన్ వస్తున్నది. అన్ని గొర్రెలు, ఆహారము, పిండి విసుకు తొట్టు ఎక్కువైతుంది, ఆశీర్వాదాలు ఎక్కువైతాయి కదా. వాగ్దానాల సీజన్ వస్తున్నది, కొన్ని దినాలు అయితే వస్తుంది. చూసి మీరు జాగ్రత్తగా ఉండండి. ఓకేనా? సో మనం ఈరోజు కంఠస్థ వాక్యం ఏంటంటే, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమివ్వకుడి. వెరీ గుడ్ పాపా, చక్కగా చెప్పినాను. ఓకే, మనం 2-3 సార్లు చెప్దాం. ఓకేనా? ఒకని కలిమి విస్తరించుట వలన వాని జీవమునకు మూలం కాదు. మీరు ఎటువంటి విధమైన లోభమునకు ఎడము ఇవ్వకుడి. మీరు ఎటువంటి విధమైన లోభమునకు ఎడము ఇవ్వకండి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు. ఓకే, ఎవరు చెప్తారు? నువ్వు చెప్పేసినావు పాప. చెప్పు పాప, మళ్ళీ ఇంకొక అందరు వినండి. ఓకే, నా పాప కరెక్ట్ చెప్తుందా లేదా? వెరీ గుడ్ పాప. నువ్వు చెప్తావా పాప? చెప్పు పాప. ఓకే, నువ్వు చెప్తావా పాప? నువ్వు చెప్తావా? ఓకే, నైస్. బాయ్స్ మీరు అవుట్బిట్ చేయొచ్చు 1-on-1. చెప్తారా ఎవరైనా? ఓకే, మళ్ళీ చెప్తా. ఓకేనా? మీరు ఎటువంటి విధమైన ఏ విధమైన లోభమునకు ఎడము ఇయ్యక జాగ్రత్త పడుడి. మీరు ఇంట్లో తాత్పర్యం చెప్పినా ఓకేనే, ఎగ్జాక్ట్ పద్యం చెప్పినట్టు చెప్పాలని లేదు. ఏ విధమైన లోభమునకు ఎడమివ్వకూడదు. ఓకే, ఒకని కలిమి విస్తరించటం అని జీవం నాకు మూలం కాదు. ఓకే, తాత్పర్యం వచ్చేసింది కదా, మీనింగ్. సో మీనింగ్ చెప్పేయచ్చు. ఓకేనా? లూకా సువార్త 12:15. ఓకే.